మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సరూర్ నగర్ లో కలకలం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో అలకనంద హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుమన్ కు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6 నెలల క్రితం ప్రారంభమైన అలకనంద ఆసుపత్రిలో చిన్నపాటి వైద్య చికిత్సకే అనుమతి ఉంది. అమాయకుల్ని ఆసరాగా చేసుకునే హాస్పిటల్ యాజమాన్యం అక్రమంగా కిడ్నీ రాకెట్ నడుపుతుంది. డబ్బు ఆశ చూపి పక్క రాష్ట్రాలకు చెందిన వారికి అక్రమంగా శస్త్రచికిత్సలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసింది హైదరాబాద్ యూరాలజిస్ట్ వైద్యులని విచారణలో తేలింది. ప్రదీప్ అనే మీడియేటర్ ద్వారా పేషెంట్స్ హాస్పిటల్కు రాగా పవన్ అనే డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డోనర్స్ రాజశేఖర్, భట్టు ప్రభ కిడ్నీలను కర్ణాటక, తమిళనాడుకు చెందిన నస్రిన్ భాను, ఫిర్దోస్ అనే 2 మహిళలకు అమర్చారు. డబ్బుల వ్యవహారం ప్రదీప్ డీల్ చేయగా ఒకరికి 55 లక్షలు డీల్ కుదుర్చుకున్న తర్వాతే ఆపరేషన్ చేశారు వైద్యులు. Why? How did you attend in that hospital? Yeah. You admitted, na for. Admitted. He's illegal, sir. Illegal. You don't know that was illegal. I don't know. Somebody told me. You come and money is hand over. Then legally put the kidney. I come and admitted. Police suddenly seized. How much they collected from you? ఇక కిడ్నీ రాకెట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, చెప్పండి, ఇప్పటికే అలకనింద హాస్పిటల్లో జరుగుతున్న కిడ్నీ రాకెట్ కి సంబంధించి కూడా డాక్టర్ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సుమన్ సార్, మరి ఇప్పటి వరకు విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? ఇదంతా ఎప్పటి నుంచి సాగుతుంది? అప్డేట్స్ ఏంటి? నిన్న 2 మాత్రమే దొరికినటువంటి నేపథ్యంలో గతంలో చేసినటువంటి ఆపరేషన్స్ పైన పోలీసులు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు దృష్టి పెట్టేటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతమందిని ఇట్లా కిడ్నీకి సంబంధించిన డోనర్స్ని తీసుకొచ్చారు, ఇక్కడ హైదరాబాద్లో ఎంతమందికి అమర్చారన్న దానిపై కూడా పోలీసులు కూపిలాగుతున్నారు. ఎందుకంటే వీళ్ళు దాదాపు 40 లక్షల నుంచి కూడా 70 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నట్టుగా పోలీసులు విచారణలో కూడా తేలినటువంటి నేపథ్యంలో నిన్న మాత్రం ఎవరైతే డోనర్స్ ఇద్దరికి 55 లక్షల రూపాయల చొప్పున వాళ్ళు నిన్న ఈ డీల్ కుదుర్చుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ డీల్ కుదిర్చినటువంటి ప్రదీప్ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ కర్ణాటక, తమిళనాడుకు సంబంధించినటువంటి వారు ఎక్కువగా ఈ కిడ్నీ మార్పిడికి చేసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ హాస్పిటల్కి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు కాబట్టి, పైగా వాళ్ళ హాస్పిటల్ సిబ్బందికి కూడా ఎటువంటి అనుభవం లేనటువంటి నేపథ్యంలో ఇతర హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి యూరాలజిస్టులని కొంతమందిని ఇక్కడ తీసుకొని వచ్చి ఈ కిడ్నీ ఆపరేషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి వారిని వాడుతున్నట్టుగా పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడైతే అలకనంద హాస్పిటల్ పైన అఫీషియల్గా కూడా కేసు నమోదు చేశారు. ఇటు దామోదర్ రాజనరసింహ కూడా ఈ జరిగినటువంటి ఘటన పైన కూడా ఆయన ఆరా తీసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దోషులైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోమని కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ ఎవరైతున్నారో వారు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న కంప్లైంట్ కూడా చేశారు. ఈ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అక్రమాలపైన ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇన్ని రోజులు ఈ కిడ్నీ మార్పిడిలు చేస్తున్నారంటూ కూడా ఆ పోలీసులకు వారు కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో హుటాహుటిన పోలీసులు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. అయితే ఎక్కువగా ఎవరైతే కిడ్నీ ఇచ్చినటువంటి డోనర్స్ ఉన్నటువంటి రాజశేఖర్, భట్టు వీళ్ళకిద్దరిని కూడా ఇప్పుడు పోలీసులు మాట్లాడుతున్నారు. వాళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత డబ్బులకు మీకు డీల్ కుదుర్చుకున్నారు, గతంలో మీకు ఎలా తెలిసింది, ఇక్కడ కిడ్నీ ఇస్తే ఇంత డబ్బులు ఇస్తారనేసి కూడా మీకు ఎలా తెలిసిందనే అంశాలపైన కూడా ఆరా తీస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్ రానా, థ్యాంక్ యూ. సో కిడ్నీ రాకెట్ కేసులో కూడా హాస్పిటల్ చైర్మన్ సుమన్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఈ నేపథ్యంలో కూడా డోనర్స్ ను కూడా విచారిస్తున్నారు. ఎలా జరిగింది, ఎవరి ద్వారా వచ్చారు అనే విషయాలను కూడా బయట తీసే నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.